హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు నాని మౌని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే అనుకుంటున్నాను. గైస్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 16 అనమాట. ఈరోజు నుంచి ఎగ్జాక్ట్గా మనకి 94 డేస్ అయితే ఉంటుంది వినాయక చవితికి. అండ్ ఇది వచ్చేసి మనకి వడమాలపేటలో ఉన్న శ్రీనివాస జూనియర్ కాలేజ్కి కొంచెం ముందర అయితే ఉంటుందన్నమాట. గణేష్ విగ్రహాల తయారీకి ఇది. ఈ ఇయర్ ఎన్ని న్యూ మోడల్స్ ఉన్నాయి అండ్ ఎంత హైట్ నుంచి ఎంత వరకు చూద్దాం రండి. గైస్ ఈ గణేష్ వచ్చేసి మనకి పగడి గణేష్ అనమాట. పీట పైన అయితే కూర్చో ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ అయితే పెద్ద ఆర్చ్ మారిగా అయితే మన సూర్య భగవానుడు అయితే ఉన్నాడు అనమాట. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ చూసుకుంటే ఒక మూషికము అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి మూషిక వాహనం అనమాట. సోఫా పైన అయితే కూర్చున్నట్టు అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి నందీశ్వరుడు అయితే ఉంటాడు అనమాట, అంటే ఆవు. సో ఇది వచ్చేసి మనకి 10 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇయర్ మోడల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి కృష్ణుడు అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి రాధా ఉంటారనమాట పైన. అండ్ రైట్ అండ్ లెఫ్ట్లో మనకి నెమళ్ళు అయితే ఉంటాయి బ్యాక్ డ్రాప్లో. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి సోఫా పైన అయితే కూర్చుంటారనమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ సోఫాకి మనకి లెగ్స్ మారిగా ఏనుగులు అయితే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి 10 to 12 feet అయితే వస్తుంది గైస్ ఈ వినాయకుడు అయితే. అండ్ నెక్స్ట్ గణపతి చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్లో శివలింగం అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి శివుడు పార్వతులు అయితే ఉంటారనమాట. మధ్యలో వినాయకుడు అయితే ఉంటాడు. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఎద్దు పైన అయితే కూర్చోంటాడు. ఇది వచ్చేసి మనకి 11 to 12 feet ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి మనకి హోల్సేల్గా చిన్న చిన్న గణపతులు, అంటే మనం ఇంట్లో పెట్టుకునేదానికి లేదంటే షాప్స్లో పెట్టుకునేదానికి హోల్సేల్గా అయితే మనకి ఇస్తున్నారన్నమాట. అంటే సింగిల్ పీస్ కాదు, బల్క్గా తీసుకున్న వాళ్ళకైతే మనకి సోలో చిన్న చిన్న వినాయకులు అయితే ఇస్తున్నారు. సింగిల్ పీసులు అయితే అమ్మరన్నమాట వీళ్ళు. ఓన్లీ మనకి 3 feet నుంచి అండ్ అలాగే 12 to 14 feet వరకు అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయి. చిన్న గణపతులన్నీ మనకి హోల్సేల్గా అయితే అమ్ముతారు, రిటైల్ అయితే లేదు. సో ఎవరన్నా షాప్ పెట్టాలి లేదంటే బల్క్గా తీసుకొని బయట అమ్మాలి అనేసి అనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి గైస్. మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే పడుతుంది. బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే చేసుకోండి, మళ్ళదైతే ఉండవు. అండ్ ఈ గణేష్ వచ్చేసి మనకి 6 feet గణేష్ అనమాట. చిన్న వినాయకుడు మనకు ఇది వచ్చేసి పీట పైన అయితే కూర్చొని ఉంటాడు అనమాట ఈ గణపతి అయితే. దీని పెయింటింగ్ వర్క్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్కి కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ పెట్టిందనమాట. సో ఈ ఇయర్ కూడా మనకి ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ అడిగారని ఈ ఇయర్ కూడా మనకైతే ఈ వినాయకుడు అయితే తీసుకున్నారు. రథం పైన కూర్చున్న గణపతి. అండ్ ఇది వచ్చేసి మనకి పీట పైన కూర్చున్న గణపతి అనమాట. మళ్ళీ ఇంకొక మోడల్. అది ఇంతకుముందు చూపించింది వచ్చేసి మనం 6 feet ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 7 to 8 feet అయితే వస్తుంది గైస్ ఈ గణపతి అయితే. సో మనకి ఇవన్నీ వచ్చేసి మనకి ఆర్డర్స్ అన్నీ ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట బుకింగ్. అండ్ ఈ గణపతి వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ మొత్తం లీఫ్ పైన అయితే ఉంటాడనమాట, కృష్ణుడు రూపంలో వినాయకుడు. ఇది వచ్చేసి మనకి 6 to 7 feet అయితే వస్తుంది ఈ గణపతి అయితే. అండ్ ఈ లైన్ మొత్తంకి మనకి ఇవే గణపతులు అయితే ఉన్నారనమాట, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి 10 feet గణపతి గైస్. మనకి తొండం పైన కానీ మొత్తం మనకి బాగా అయితే ఇచ్చారనమాట. మెల్ల పూలమాల అంతా కూడా ఉంది. సింపుల్గా మనకి సోఫా పైన అయితే కూర్చోంటారు. 10 feet గణపతి ఇది అయితే మనకి. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 7 to 8 feet అయితే ఉంటుంది. మనకి ఇది వచ్చేసి మనకి నంది వాహనం పైన అయితే కూర్చొని ఉంటాడు అనమాట గణపతి. అండ్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 8 to 9 feet అయితే ఉంటుంది. నాకు పర్సనల్గా ఈ తొండం అయితే బాగా నచ్చింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ప్లస్ సింబల్లో సింపుల్గా పీట పైన అయితే కూర్చొని ఉంటాడు అనమాట గణపతి. ఇది వచ్చేసి మనకి 8 to 9 feet అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి చాలా మోడల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ రామ మందిరం మాదిరిగా అయితే పెట్టున్నారనమాట 12 feet వరకు. ఈ ఇయర్ వచ్చేసి మనకి కింద నంది రథం పైన కూర్చున్న గణపతి అనమాట. బ్యాక్ సైడ్ మనకి అయోధ్యనో లేదంటే ఇంకా ఏదో అనేది మనకైతే తెలియదు. లెఫ్ట్ సైడ్లో మనకి మూషికుడు కూడా ఉన్నాడనమాట. చాలా బాగా అయితే అనిపించింది ఈ వినాయకుడు అయితే నాకు పర్సనల్గా చాలా బాగుంది ఈ వినాయకుడు అయితే. మళ్ళీ ఇంకా దీనికి పెయింటింగ్ వేస్తే మళ్ళీ ఎలా వస్తుంది ఏమనేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక గణపతి. ఈ గణపతి కూడా మనకి 7 to 8 feet అయితే ఉంటారనమాట. ఈ గణేశుడు వచ్చేసి మనకి కింద మూషిక వాహనం పైన అయితే ఉంటాడనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మూషిక వాహనం పైన అయితే కూర్చున్న గణపతి. ఇది వచ్చేసి మనకి పెద్ద మూషికం అనమాట. ఇది చిన్నది అయితే కాదు, మనకి మూషికం పైన కూర్చున్న గణపతి.
అండ్ ఇదొచ్చేసి మనకి 3 ఫీట్స్ స్టార్టింగ్ అనమాట. 3 ఫీట్స్, 4 ఫీట్స్ ఉంటుంది కదా! సో, అలాంటిది గణపతి అనమాట. నీట్‌గా సోఫా పైన అయితే కూర్చొనున్నారు. ఇంకా రెడీ అయితే అవ్వలేదు, అవుతోంది. అండ్ ఇదొచ్చేసి మనకి 7 ఫీట్ అనమాట. రైట్ సైడ్‌లో మనకి సోలము, బ్యాక్ సైడ్ శివుడు అండ్ శంఖం పైన అయితే కూర్చొని ఉంటాడనమాట గణపతి అయితే. శేషనాగ్ కూడా ఉంది. అండ్ ఇదొచ్చేసి మనకి సూర్య భగవానుడు బ్యాక్ సైడ్ ఆర్చ్ అయితే ఇచ్చాడనమాట. సింపుల్‌గా కూర్చున్న గణపతి ఇది కూడా. ఇదొచ్చేసి మనకి 8 ఫీట్స్ అయితే ఉంటుంది గైస్ ఇది. అండ్ వీటి పెయింటింగ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్‌కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇదొచ్చేసి మనకి ఇంకొక మోడల్ అనమాట. మన బోలా శంకరుడు మోడల్‌లో. కింద అయితే మనకి నంది ఉగ్ర రూపంలో అయితే కూర్చొని ఉంటుందన్నమాట. అండ్ ఇదొచ్చేసి మన చిన్న సైజులో పగడి గణేష్ అనమాట. సింపుల్‌గా మనకి పీట పైన అయితే కూర్చొని ఉంటాడు. ఇంతకుముందు మీకు చూపించా కదా నార్మల్ గణేష్. ఇదొచ్చేసి మనకి 6 ఫీట్ ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ గానీ, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ గానీ పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది అయిన తర్వాత మనం బుకింగ్ అయితే తీసుకుంటామన్నారు. వీళ్ళ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. కాంటాక్ట్ అవ్వండి.